మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు స్వామి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు విద్యార్థులపైన కేసులు ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టవలసి వస్తుంది ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్వి ఇవాళ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కావాలని ఎక్కడ నిరుద్యోగులు మా మీద విరుచుకబడతారో ఇవి విరుచుకబడకుండా బీఆర్ఎస్ దగ్గర కట్టడి చేయాలని చెప్పి అక్రమ కేసులు బనాయిస్తారు. ఇలాంటి కేసులు మాకు కొత్త ఏం కాదు. ఈ కేసులకు ఏం భయపడుతున్నాం కాదు. మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కాలు వేస్తున్నారో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో బట్టి విక్రమార్క గారు అది జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిండు. ఆ జాబ్ క్యాలెండర్కు ఇప్పుడు మన 2 తారీఖు వరకు సంవత్సరం అయింది. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క ఉద్యోగం కూడా ఫిల్ చేయలేదు. ఆ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ మారింది తప్ప ఉపయోగం ఉండే క్యాలెండర్గా మారలేదు. ఇలా అది పెద్ద నిరుద్యోగులకు అది శాపంగా మారింది జాబ్ క్యాలెండర్ తప్ప ఇంకోటి కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు శాపంగా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులు ఇప్పటికే కంకణబద్దులై ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన హామీలను 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసింది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. అన్ని విషయాల వాళ్ళు కంకణబద్దులై ఉన్నారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లుండబోతుంది మరి? బీఆర్ఎస్ పాత్ర ఏంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయా, లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ పడుతుందా, కాంగ్రెస్ బీజేపీ పడుతుందా? ఇలా బీజేపీ ఎక్కడ ఉందండి? కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. వచ్చిన 6 నెలల కాలంలో ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆరు హామీలు 6 హామీలతో పాటు 420 హామీలు ఇచ్చారు. వాటి అమలు చేయడం ఫెయిల్ అయిపోయారు. 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చారు. హామీలు ఇవ్వలేక ఫుల్ఫిల్ చేయలేక ఫెయిల్ అయిపోయారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది గ్రౌండ్లో? కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే పోయినా, ఏ గ్రామశాఖ అధ్యక్షుడు పోయినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిడుతూ ఉన్నారు. మీరు మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకోరు, మీకు మళ్ళీ మీరు మా దగ్గర ఏ ముఖం పెట్టుకొని వస్తారు? మీరు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఎటువాయే, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడవాయే, రైతు బంధు ఎటువాయే, రైతు రుణమాఫీ ఎటువాయే, కళ్యాణ లక్ష్మి ఎటువాయే, తులం బంగారం ఎటువాయే, ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కడవాయే, ఎన్ని మమ్మల్ని మాయం చేసి మచ్చిందర చేసారు, మమ్మల్ని మోసం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఓట్లేసే ప్రసక్తే లేదని చెప్పి ఘంటాపదంగా అక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ముక్త కంఠంతో ఏకీభవిస్తారు. ఓకే, రైట్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుల సంఘాలకు కూడా అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అంటే రకరకాల హామీలు ఇచ్చి ఇక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి కూడా ఇక్కడ సక్రమంగా అమలు చేయలేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓరించడానికి సిద్ధంగా ఉన్నారు గ్రామాలలో, స్థానిక సంస్థలలో అని చెప్పేసి కూడా స్వామి యాదవ్ స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.